పెద్దలు, ఈ దేశంలోనే బీసీ సమాజం మొత్తం ఆరాధ్యుడిగా కొలుస్తున్నటువంటి మహనీయుడు బీపీ మండల్ గారి జయంతిని పురస్కరించుకొని మహనీయుల జాతరని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ అన్న భవిష్యత్తులో బహుజన రాజ్యం కోసం ఒక ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రభంజనాన్ని ఆశయాన్ని గౌరవించి ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి నా మహాజన ప్రజలందరికీ, బహుజన వాదంతో ఇక్కడ భోజనం కూడా దొరకదని గత చరిత్ర మనకి కనపడతా ఉంది. బహుజన నినాదం కంటే ఇంకో కొత్త నినాదంతో పోవడం మంచిదేమని అన్నకి, ప్రభంజన అన్నకి సందర్భంగా గుర్తు చేస్తూ 1953లోనే కక్కా కాలేల్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలు దాదాపు 2000 పైగా ఉన్నాయి, ఈ వెనుకబడిన తరగతులని మార్చాలని చెప్పిన రోజు నుంచి దాదాపు 71 సంవత్సరాలు అవుతుంది. 90లో బీపీ మండల్ గారు ఇచ్చిన కమిషన్ కానీ, విపి సింగ్ గారు ఆయన ఎంతో ఆలోచనతో కమిషన్ ఇచ్చిన అగ్రవర్ణాలు మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని పాలిస్తూ ఈ వర్గాలు చైతన్యమైన, కాకపోతే వీళ్ళకి బిస్కెట్ లెక్క ఉద్యోగాలు, ఏదో చదువుల కోసం ఇద్దామన్నట్టే పాడుబడ్డ హాస్టళ్లలో వచ్చిన ఉద్యోగాలు వాళ్ళు కూడా ఆ మహనీయుల ఉద్యోగాలు అందుకొని వచ్చి నాకున్నటువంటి దాదాపు నేను 24 సంవత్సరాలు ఉద్యమాలలో ఉండబట్టి ముందు మన శత్రువుని ఎవరో మనం గుర్తించకుండా అనేక సభలు అనేక సమావేశాలు చూసినాం. కానీ ప్రధాన మన శత్రువులు మన జాతులలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వివిధ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్నటువంటి నాయకులు. ఉద్యోగస్తులలో నేను 5% ఉన్న వాళ్ళని నేను అనను, రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళని 100% అంట. ఒక 5% ఉద్యోగస్తులు ఈ మహనీయుల ఆలోచనని, మా రాజలింగన్న లాంటి వాళ్ళు, దయానందన్న లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరూ ఆలోచనని పాపం మొదటి నుంచి తీసుకెళ్తున్నారు. 5% మాత్రమే వాళ్ళు ఉన్నారు కాబట్టి మహనీయుల మీటింగ్ పెట్టుకున్నాం. మన ప్రభంజనన్న కూడా ఆ లెక్కలనే ఉంటాడు. రాజకీయ నాయకుల్ని ఎప్పుడైతే ఈ బహుజన వాదంతోనో మహాజన వాదంతోనో సభలు సమావేశాలు, ఇందాక ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వాళ్ళని మనం సన్మానాలు అప్పుడు చూస్తాం, వాళ్ళు ఎన్నికలకు వచ్చినప్పుడు చూస్తామని. అలాంటి వాళ్ళని గెలవంగానే ముందు వరుసలో ఉండి మనమే ఆరాటపడుతూ వాళ్ళని మా జాతి నాయకుడు అని చెప్పేసి తీసుకొచ్చి, ఆయన ఏ పార్టీ తొత్తైనా మనకు ఇబ్బంది లేదు, మన జాతీయుడని వేదికల మీద సన్మానాలు చేసేది కూడా మనమే. ఏది బహుజన రాజ్యాధికారం కావాలని మనమే ఆరాటంతో వాళ్ళని తీసుకొస్తాం, వేదికల మీద సన్మానాలు చేస్తాం. తిరిగి ఆ నాయకుడు వచ్చి మన పార్టీకి ఓట్లే అంటే ఆయన వెనకాల నిలబడి మా సంఘం మాత్రం మీకే ఉంటుందన్నా, నీ పక్కనే మీ ఏజెంట్గా పనిచేస్తామని చెప్పినంత కాలం చాలామంది మాట్లాడుతూ మనోళ్ళు ఓట్లకు అమ్ముడు పోతే, ఎవరు అమ్ముడు పోయారు ఓట్లకి? గ్రామాలలో నేను గౌడునంటనో, నేను మాదిగనంటనో, నేను యాదవ్నంటనో, నేను ముదిరాజునంటనో, నేను మాలనంటనో రాట్లే జనం. నీ సమావేశాలకు వస్తురు కదా, నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయి చాలా గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా. నీవు ఫస్ట్ నువ్వు అమ్ముడు పోకుంటుండి ఒక నిజాయితీ గల కాంశీరామ్ గారు ఇచ్చిర్రు కదా ఒక నమ్మకాన్ని, అలాంటి నమ్మకమైన నాయకత్వాన్ని ఇవ్వకుండా నువ్వు ఒక వేదిక మీద గుర్తింపు వచ్చిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీ వేదిక మీదకి పోయి ఆ నాయకుల దగ్గర తొత్తుగా మారిన తర్వాత నీ ప్రజలను ఓట్లేమని అడిగే అర్హత నీకున్నదా? ఈ అర్హతని కోల్పోయిన తర్వాత వచ్చి బహుజన రాజ్యాధికారం, దొరల్ని ఓడిద్దాం, వాడు అట్ట నడివి, వాళ్ళు కరెక్టే ఉన్నారు. మీ నాయకులను మేము కొంటున్నాంరా నాయన. నాతో ఒక చాలా పెద్ద మనిషి రాష్ట్రంలో తలబండిన నాయకుడు చెప్పిండు,
మీ సంఘాలు మీ నాయకులు ఏ రోజు రాజ్యాధికారం తీసుకురాకపోవడానికి కారణాలు చెప్పిండు ఆయన. మేము ఒక్కొక్క కులంలో 10 మంది నాయకులను తయారు చేసుకున్నాం. ఒకప్పుడు ఈ నాయకులను పంపిస్తే మాకు ఓట్లు వేసేటోళ్ళు. ఇప్పుడు మాకు ఆ నాయకులతో పని లేకుండా తయారు చేసినాం. ఎందుకంటే ఆ నాయకులు మీ జాతి ద్రోహులని మేమే చూయించిన వాళ్ళని. వీళ్ళు పోయి చెప్తే మాకు ఓట్లు రావు. మేమే డబ్బులు ఇచ్చి మా కులాల నుంచే మేము ఏజెంట్లను తయారు చేసుకున్నాం. వాళ్ళే పోయి ఓట్లు కొనుక్కొస్తారు మాకిగా. కానీ అమ్ముడు పోతుంది ఎవరు? మనోళ్ళని మనం చెప్తున్నాం కదా, వాళ్ళు అమ్ముడు పోట్లే. మా నాయకుడు వస్తే ఓట్లు వేద్దామని ఎదురు చూస్తే మా నాయకుడు పోయి ఆ దొరల యొక్క వేదికల మీద కూర్చొని వాళ్ళు ఇచ్చేటటువంటి తైలాలకి తొత్తులుగా మారినాక మేము ఎవరికి ఓటేద్దామని వాళ్ళ వేదికకాయ చూస్తే ఒక్క నాయకుడు కనబడట్లే. ఏం చేయాలి? ఒక నెలన్న నా పిల్లలకి కడుపు నిండి అన్నం పెట్టొచ్చేమో. ఈ 1000 రూపాయలు 2000, నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4000 వస్తే ఒక నెల రోజులు మంచి భోజనం పెట్టవచ్చు. కానీ ఈ నాయకుడు చెప్పిన మాట వినడం వల్ల భవిష్యత్తులో నాకు ఒక రేషన్ కార్డు కావాలని పోయినా, లేదో క్యాస్ట్ సర్టిఫికేట్ పోదామని అడిగినా, నా భూమి సమస్య ఉందని అడిగినా ఈ నాయకుడు చేయబట్టి వాడి దగ్గరకు కూడా రానిడు. ఆ పోలీస్ స్టేషన్కి కూడా తీసుకపోతే నన్ను తీసుకొచ్చే పరిస్థితి లేదనే భయంతో బతుకుతురు తప్ప ఏ నాయకుడు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉన్నాం. చాలా పార్టీలు లేవని ఎవరు చెప్తురు? ఈ వేదిక మీద దాదాపు 4, 5, 6 దాకా పార్టీలు పెట్టిన వాళ్ళే కూర్చురు ఇప్పటి వరకు. బయట ఇంకా 1000 పార్టీలు ఉన్నాయి. బహుజనవాదంతోనో ఆ వాదమో ఈ వాదమో ఎవరితోనో ఒకళ్ళతోని. వీళ్ళు వేదిక మీదకి వస్తారంటే ప్రతి ఆయన రాజ్యాధికారం సాధిస్తాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళు ఏడ కలుస్తారు? వీళ్ళు ఏడ రాజ్యాధికారంలోకి వస్తారు? నేను ఇందాక ప్రభంజన్ అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, తమ్ముడు మాదిగలకే ముఖ్యమంత్రి కావాలని. నేను అడిగిన మాట వాస్తవమే. ప్రతి పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేసినటువంటి జాతిగా ఒక బాధ్యతగా నేను ఒక ఉద్యమకారుడిగా ఒక కుల సంఘ నాయకుడిగా అడిగిన. నేను నా వాదన ముందు పెడుతూ అన్నా నువ్వు ఎక్కడ పోరాటంలో పిలిచినా మా వంతు మా బాధ్యత నేను చూపిస్తున్నా, అట్ట చూయించిన వాళ్ళు అడిగితే ఇచ్చేయని చెప్పిన. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మనువాదానికి పాత్ర అన్నావు కదా నువ్వు. ఈ మనువాదం పాత్ర అంటే ఆ సిస్టమ్ ఏంది? నిచ్చెన్ని పైకి తిప్పడం. కాంశీరామ్ గారు చూయించేది కదా పెన్ను, పైన ఉన్న వాళ్ళని కిందకి నెట్టాలని కిందని పైకి తేవాలి. ఆ కింద ఉన్న వరుసలో నేను లేకపోతే నాకు వద్దు. ఈ వ్యవస్థకు మొత్తానికి ఈ రోజుకు ఒక మనిషిగా పుట్టి మనిషి మలమూత్రాలు ఎత్తే దరిద్రమైన జీవితాలు గడిపే జాతి మాదిగ జాతి కదా. మేము అధికారంలోకి వస్తే మిగిలిన వాళ్ళందరినీ కూడా పరిమళంగా మారుస్తాం కదా. ఒక్క సంవత్సరం మాదిగోని చేయనా, మిగిలింది ఎప్పుడు మీరే చేయరని చెప్పిన. ఇది నేనైతే తప్పని అనుకోలే. ఎప్పుడైతే మనం కిందున్నోడిని అయితే నేను చెప్తున్నా, ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించని వర్గం ఎవరన్నా ఉర్రు అంటే వాళ్ళు సామాజిక న్యాయం గురించి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ రాజ్యాధికారం గురించి మాట్లాడే అర్హత ఎవరికన్నా ఉందా? ప్రతోడు సమానంగా పంచుకోవాలి. ఆ పంచుకున్న దాంట్లో ఒకవేళ క్రిమి లేయర్ విషయం కూడా ఇందాక అన్నెవరో మాట్లాడారు. క్రిమి లేయర్ అది అవసరమే. ఎప్పుడు నేనే అనుభవిస్తా, నేనే రాజకీయ నాయకుడిగా ఉంటా, నేనే ఐఏఎస్ ఐపీఎస్ ఉంటా అంటే కిందోడు ఎడిపోవాలి. దీన్ని చాలామంది ఏం చేస్తారంటే నేనంటే నా ఉద్యోగం ఎక్కడ పోద్ది, నేను ఇంతటితోనే పోవాల్సి వస్తుందేమో, నేనంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యేనైనాగా, నేను మంత్రినైనాగా, ఎంపీనైనా కదా, నేను దీన్ని సమర్థిస్తాం వల్ల నా పిల్లలకు నా మన వల్ల కొత్తదో రాదో అనే విధానాలతో ఉన్నంతకాలం బహుజన రాజ్యాధికారం రాదు. ఫస్ట్ ఈ ద్రోహులను ఎవరు గుర్తించాలి? అగ్రవర్ణాలు కాదు మనకు ద్రోహులు. మనం అడక్క తిన్నంత కాలం వాడు సాయం చేసి ఇచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మన మీద వాడు పెత్తనం చేయాలనుకుంటాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ పెయింట్ వేసిండని మనమే చెప్తున్నాం కదా. రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా నాకు రిజర్వేషన్ ఇయ్యా పెయింట్ వేసి వచ్చిన అన్నాడా? పవర్ని అడుక్కుంటూ వచ్చిండు. నువ్వేం అడుగుతున్నావు? అడిగే పనిలో ఉన్నావు ఇప్పటికి కూడా. పార్టీల కాడున్న వాళ్ళు ఏం చేస్తారు? మనోళ్ళు ప్రభంజన్ అన్న మహనీయుల జాతర అని పెట్టావు, మన బీసీలకు మహానాయుడు కమిషన్ తెచ్చి మన బతుకులు మార్చిండు. ఈ ప్రభంజన్ అన్న మహనీయుల జాతర అని ఆ మహనీయుడి పుట్టినరోజు పెట్టిండు కదా, కదిలిపోదామని వచ్చిర్రా ఎవరన్నా? నిరంతరం ఈ వేదికలు అక్కడక్కడ వాదన వినిపించేటోళ్ళు తప్ప ఒక్క రాజకీయ నాయకుడు ఇందాక మన ప్రకాశ్ అన్న తప్ప ఎవరు రాలేదు ఇక్కడికి. ఆ ప్రకాశ్ అన్న కూడా ప్రభంజన్ అన్న విధానాలు, ఆయన వ్యక్తిత్వం
తెలిసి కేవలం ఆయన కోసం వచ్చిండే అని అనుకుంటు నేనైతే. మరిగా మిగిలిన విషయాన్ని నాకు తెలియదు. ఎందుకు ఆయన కూడా అక్కడ అదే చెప్తాడు, ప్రభంజన్ అన్న నాకు వ్యక్తిగతంగా చాలా సంవత్సరాల సంది తెలుసు కాబట్టి పోవాల్సి వచ్చింది అంటాడు తప్ప మేము మరో పార్టీ పెట్టి మా రాజ్యం తెస్తామని అయితే అక్కడ చెప్పడు కేసీఆర్ దగ్గర. దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు. బహుజన రాజ్యాధికారం అంటే ఈ భోజనం దొరకని ఈ వాదంతో కాదు, నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి పార్టీలను వదిలేసి తమ ఉద్యోగాల్ని ప్రభంజనం లెక్క త్యాగాలు చేసి రాజ్యాధికార కాంక్ష ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సాధ్యమైంది. వీళ్ళు కూడా ప్రజలలో తెలవాలి, వాళ్ళ త్యాగం తెలవాలి. వాళ్ళు ఎంత త్యాగం ఒక పేరు వచ్చి కొంత గుర్తింపు వచ్చి ఆయనకు కొద్దిగా 4 మంచి ఫోన్లు వచ్చినాయి అనుకో, ఆయన అప్పుడే అక్కడ దొరల పాలేరుగా తయారైపోతాడు. వాళ్ళతోన 40-50 ఏళ్ళుగా ఈ బీసీలు ఎస్సీలు అందరూ ఒక ఆయన కుల సంఘం అని పెడితే లక్షలాది మంది వచ్చినాం హైదరాబాద్కి. ఇంకొక ఆయన మన బీసీలం అంటే లక్షలాది మంది వచ్చినాం. అందరు పోయి దొరల కాడనే పాలేర్లుగా తయారై ఎలక్షన్ రాగానే మా సంఘాలన్నీ నీకే మద్దతు అన్న తర్వాత బహుజన రాజ్యాధికారం రాదు. ఈ దోపిడీదారులను ఫస్ట్ గుర్తించినప్పుడే, ఈ దొంగలు ఎవడని గుర్తించినప్పుడే మన రాజ్యాధికారం వస్తుంది. వాళ్ళని బహిష్కరించడమా, వీళ్ళు జాతి ద్రోహులుగా పరిష్కారం మనం చూపించడమా చేసిన రోజు బహుజన రాజ్యాధికారం వస్తుందని నేను అనుకుంటున్నా. ఆ దిశగా మీ అందరి ప్రయాణం ఉంటుందని కోరుకుంటున్నా. జై భీమ్, జై పూలే, జై మండల్. కిరణ్ మన